Welcome to my channel. Hi guys. నమస్తే చిచాస్. ఎలాగున్నారు? మంచిగా ఉన్నారా అందరూ? ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నా. రోజు వ్లాగ్లు వస్తాయి. अच्छा ठीक है ठीक है ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ, ఫస్ట్ కాబట్టి. ओके ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే కింద కామెంట్లో చెప్పండి, చేసుకుంటాను. ओके ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ అయితలేదు అసలు. ఈ వారం చేద్దాం, మళ్ళీ నెక్స్ట్ వారం చేద్దాం, ఈరోజు కాదులే నెక్స్ట్ వారం చేద్దాంలే అని అట్లే డిలే అవుతుంది. ఇంకేం చేయలేనని ఎలాగైనా సరే ఈరోజు వ్లాగ్ పెట్టాల్సిందే అని చెప్పేసి కంకణం కట్టుకొని మరీ చేస్తున్నాను అనమాట. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. చలో, ఈరోజు వైట్ రైస్ అలాగే గోరుచిక్కుళ్ళ ఫ్రై. చూసారా, అక్కడనే ఉంటే ఇన్ని కష్టాలు మనకి. మనమే ఇంట్లో తోముకోవాలి, మనం వంట వండుకోవాలా, మనమే బట్టలు ఉతుక్కోవాలా, మనమే ఇల్లు క్లీన్ చేయాలా, మొత్తం మెయింటెనెన్స్ మనది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎప్పుడు పడిందో పాపం, సింక్లో పడిపోయి అల్లాడుతుంది పాపం. నేను చూసి బయటికి తీసా కాబట్టి బ్రతికింది, లేకపోతే అక్కడే చచ్చిపోయేది పాపం. దేవుడు స్వామి. ఈ గిన్నెని కడగడంలో తలకాయ నొప్పి ఏం లేదు కానీ ఆ ఒకే ఒకటి ఉంటుంది, దాన్ని కడగడంలో అసలు ఎంత తలకాయ నొప్పి వస్తుంది అంటే అదే కుక్కర్. మీ అందరికి తెలుసు అది. దాన్ని ఒకసారి కడగాలి, దాని మూతను ఒకసారి కడగాలి, దాని విజిల్ ఒకసారి కడగాలి, మళ్ళీ దాన్ని లబ్బర్ ఒకసారి కడగాలి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అంటే అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. ఎంత అనుకున్నా చివరికి కడగాల్సిందే కదా. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 లజ్జండ. టుడే అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి. చిటికలే. ఇప్పుడే ఒక కస్టమర్ వచ్చాడా, ఏమంటున్నాడు, సరే ఈ యాప్లో స్క్రీన్ షాట్ రావట్లేదు అని అంటున్నాడు.
అటు చూస్తే స్క్రీన్ షాట్ నొక్కితే ఈ యాప్కి స్క్రీన్ షాట్ ఎలా ఉండవండి, కొన్ని యాప్స్కి స్క్రీన్ షాట్ ఎలా ఉండదు కదా. ఈయన గూగుల్ పేలో స్క్రీన్ షాట్ తీయమని చెప్తున్నాడు, స్క్రీన్ షాట్ రావట్లేదు. సార్ దీన్ని సర్చ్ చేయండి సార్ అని నన్ను అడుగుతున్నాడు ఆయన. నేను చెప్పాను నువ్వు గూగుల్ పే సీఈఓకి ఒక లెటర్ రాయి స్క్రీన్ షాట్ ఎలా చేయండి అని. ఆయన అడుగుతున్నాడు, సార్ ఆయన ఎక్కడ ఉంటాడు సార్ అని అడుగుతున్నాడు. కొంతమంది జనాలు ఇలాంటి అమాయకులు ఉంటారు. నా చేత్తో నేను రాసిన స్పీడ్ పోస్ట్ ఇంటికి డెలివరీ చేస్తున్నా. I think I found it now. What I've been looking for. Isn't it beautiful? It's got my head all up in the clouds. I think ఇంకా స్కూటీకి అడిగి చాలా రోజులు అవుతుంది, 3 months అవుతుంది. ఇంకా దీన్ని ఎలాగో ఈరోజు అయినా కడుగుదామని షాంపూ ప్యాకెట్ ఒకటి పట్టుకొని అలాగే కర్చీఫ్ ఒకటి పట్టుకొని ఇంకెళ్తున్నా అనమాట. ఈరోజు సాయంత్రానికి తోటకూరతో పప్పు చేద్దామని తీసుకెళ్తున్నా.